హలో వ్యూస్ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఏసియా కప్ కోసం ఇండియా టీంను అనౌన్స్ చేస్తుంది. అయితే ఈ టీంలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అవే డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు క్రిక్ చాట్ విత్ వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే నరేష్. సార్, ముఖ్యంగా ఏషియా కప్ కోసం ఇండియా కూడా టీంని అయితే అనౌన్స్ చేసింది. సో ఈ టీంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వీళ్ళుంటే బాగుంటుండే, వీళ్ళు లేకపోతే బాగాలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో బాగా కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. సో దీనిపైన ఏం చెప్తారు మీరు? ఎస్, రియలీ సోషల్ మీడియాలో చాలా ఆగ్రహ విషయాలు వ్యక్తం అవుతున్నాయి ఫర్ టూ రీజన్స్. ఒకటి, శుభ్మన్ గిల్ ఇంక్లూజన్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఎక్స్క్లూజన్. శుభ్మన్ గిల్ ఎందుకు ఉండాలి T20లో? ఎందుకంటే అతని రికార్డు గొప్పగా ఏం లేదు. T20 కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ కాదు అతను. క్లాస్ ప్లేయర్. అతని గేమ్ కేఎల్ రాహుల్ గురించి ఎలా అనుకుంటాం, అలాగే అతని గేమ్ టెస్ట్లకి వన్డేలకి సూట్ అవుతుంది. T20కి ఏంటంటే పవర్ హిట్టింగ్ చేయాలి, సిక్స్లు కొట్టాలి, చాలా అల్ట్రా అగ్రెసివ్గా ఆడుతున్నారు T20. ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాడు శుభ్మన్ గిల్. అందుకని అతన్ని ఎందుకు చేర్చారు టీంలో అనేది నెంబర్ 1 క్వశ్చన్. ఎందుకంటే యు రిమెంబర్, మనం లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ స్క్వాడ్లో కూడా లేడు, 11లో కాదు కదా, స్క్వాడ్లో కూడా శుభ్మన్ గిల్ లేడు. ఓకే. సో 1 ఇయర్లో ఏం తేడా వచ్చింది? శుభ్మన్ గిల్ని అర్జెంటుగా మనం మళ్ళీ T20 టీంలోకి తీసుకురావాల్సిన, వైస్ కెప్టెన్ చేయాల్సిన తేడా ఏమొచ్చింది అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శ్రేయస్ అయ్యర్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్లో 600 రన్స్ చేశాడు, 50 యావరేజ్, 175 స్ట్రైక్ రేట్, ఫినామినల్ స్ట్రైక్ రేట్. అంత మంచి స్ట్రైక్ రేట్తో అంత రన్స్ చేయడం, టీంని కూడా ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు 2014 నుంచి ఎప్పుడు కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళిన టీంని ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అద్భుతమైన బ్యాటింగ్. అండ్ ది వే హీ బ్యాటెడ్ అగేన్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ రబాడా, బుమ్రా, అలాంటి వాళ్ళ మీద బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయడంతో పాటు స్పిన్ ఎప్పుడు అతను బాగానే ఆడతాడు. అంతేకాకుండా మనం ఛాంపియన్స్ ట్రోఫీ ఇయర్ బిగినింగ్ లో గెలిచాం, దాంట్లో హీ ప్లేడ్ కీ రోల్. ఛాంపియన్స్ ట్రోఫీలో హీ వాజ్ అవర్ లీడింగ్ రన్ స్కోర్, సెకండ్ హైయెస్ట్ రన్ స్కోర్. సో ఇంత మంచి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ ని T20 ఫార్మాట్ లో ఎందుకు పక్కన పెట్టారు? ఐపీఎల్ ఇస్ T20 ఫార్మాట్. ఐపీఎల్లో ఆధారంగానే మనం టీం సెలెక్ట్ చేస్తాం. సో ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్ని ఎందుకు పక్కన పెట్టారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రీసెంట్ గా టెస్ట్ మ్యాచ్ టీంలో కూడా అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో చాలా చాలా ఆగ్రహావిషయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ కూడా దే ఆర్ పాయింటింగ్ ఫింగర్స్ ఎట్ ఇండియాస్ కోచ్ గౌతమ్ గంభీర్. సో ఇదే ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో, ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ విషయం ఇదే. గంభీర్ మీద ఆగ్రహం ఉంది, శ్రేయస్ అయ్యర్ మీద విపరీతమైన సింపతి మనకు అనిపించింది. ఎలాగైతే ఒకప్పుడు అంబట్ రాయుడిని టీంలోకి తీసుకోకపోతే అప్పుడు 2019లో బోల్డంతా ఆగ్రహావేశాలు వ్యక్తమైనాయి. సిమిలర్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వీఆర్ సీయింగ్ నౌ. ఓకే. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడం కూడా పెద్ద మైనస్ అనుకోవచ్చా సార్? యా, డెఫినెట్గా. ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత మీరు 6 నెలల్లో ఇండియాలోనే T20 వరల్డ్ కప్ జరగబోతుంది. ఇండియాలో ఏ ఫార్మాట్ ఆడినా మనకి స్పిన్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు. సో శ్రేయస్ అయ్యర్ లేకుండా మనం T20 వరల్డ్ కప్ ఆడడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, 6 నెలల గ్యాప్ ఉంది. సో 6 నెలల గ్యాప్లో మళ్ళీ ఏషియా కప్లో సెలెక్ట్ కానీ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ టీంలోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే చాలా పోటీ ఉంది, భయంకరమైన పోటీ ఉంది. ఇండియా ఇప్పుడున్న T20 టాలెంట్ ఎలా ఉందంటే యూ కెన్ మేక్ 3 డిఫరెంట్ టీమ్స్, 3 ఇంటర్నేషనల్ టీమ్స్ తయారు చేయగల బోల్డ్ అంతమంది ఎదురు చూస్తున్నాం. అంత టాలెంట్ ఇండియా దగ్గర ఉంది. మరి అంటప్పుడు శ్రేయస్ అయ్యర్ని ఇప్పుడు తీసుకోకపోతే 6 నెలల ముందు వరల్డ్ కప్ టీంలోకి అతను వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఓకే సార్. అలాగే యశస్వి జైస్వాల్ని కూడా సెలెక్ట్ చేయలేదు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ విషయం కూడా. యా, ఇదన్నీ కూడా యశస్వి జైస్వాల్ రాకపోవడం, శ్రేయస్ అయ్యర్ లేకపోవడం, దీనికి ఇమీడియట్ కారణం ఏంటంటే గిల్ని తెర మీద తీసుకురావడం. ఎందుకంటే యశస్వి జైస్వాల్ లాస్ట్ T20 వరల్డ్ కప్ మెంబర్ అతను. అప్పుడు శుభ్మన్ గిల్ టీంలో లేడు, జైస్వాల్ ఉన్నాడు టీంలో. మరి ఇప్పుడు తీసేయాల్సిన అవసరం ఉంది. మన ఇంగ్లాండ్ టూర్లో బాగా ఆడలేదా? 2 సెంచరీలు చేశాడు, చాలా కీలకమైన నాక్స్ ఆడాడు, చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ టు అవర్ దట్ పర్ఫార్మెన్స్ ఇన్ అవర్ దట్ సిరీస్. సో జైస్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, అగ్రెసివ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్. సో అలాంటి ప్లేయర్ మనకి T20స్లో ఉండాలి. మరి అతను పక్కన పెట్టడానికి ఎలాంటి రీజన్ కనబడలేదు. సో కేవలం శుభ్మన్ గిల్కి ఎంట్రీ ఇవ్వడం కోసం జైస్వాల్ని పక్కన పెట్టారు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఆల్సో ఇస్ అన్ ఓపెనర్ ఇన్ వన్డే T20 ఫార్మాట్. ఓకే. శుభ్మన్ గిల్ ఎందుకు రావాలంటే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాడు 2 ఫార్మాట్స్ నుంచి. ఈ ఫార్మాట్లో కూడా వన్డే ఫార్మాట్లో కూడా ఎక్కువ రోజులు ఆడే అవకాశం లేదు. ఇండియన్ క్రికెట్కి ఒక పోస్టర్ బాయ్ కావాలి, ఒక ఫేస్ కావాలి, ఒక హీరో, ఒక సూపర్ స్టార్ కావాలి. సో అతని బొమ్మ పెట్టుకొని మీరు ఇండియన్ క్రికెట్ని ప్రమోట్ చేయాలి. దానికోసం శుభ్మన్ గిల్ని అన్ని ఫార్మాట్లో ఆడిస్తున్నారు. యంగ్స్టర్, అతను మంచి ఫ్యూచర్ ఉన్నవాడు.
నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్. సో అతన్ని ఈ ఫార్మాట్లో ఆడించడానికి కేవలం కమర్షియల్ రీజన్స్, మార్కెటింగ్ రీజన్స్. ఓకే. అంటే బ్రాడ్కాస్టర్ కానీ బీసీసీఐ కానీ అతని బొమ్మ పెట్టుకొని, ఎలాగైతే గతంలో మనం చూసాం ఏ సిరీస్ వచ్చినా విరాట్ కోహ్లీ బొమ్మ పెడతారు. మీరు ఎక్కడ మీరు బయట చూసినా, ఈవెన్ ఒలింపిక్స్ లో క్రికెట్ వస్తున్నా దాంట్లో మీకు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో విరాట్ కోహ్లీ బొమ్మ పెట్టారు. సో ఈ నీడ్ ఎ ఫేస్ టు ప్రమోట్ ది గేమ్. సో ఇండియన్ క్రికెట్ ని ప్రమోట్ చేయడానికి విరాట్ కోహ్లీ నిష్క్రమణ తర్వాత, రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత వీ నీడ్ ఎ హీరో. సో ఆ హీరో ఇమేజ్ ఎవరికి ఉందంటే శుభ్మన్ గిల్కి ఉంది. రిషబ్ పంత్ కూడా ఫ్యాన్ బేస్ ఉంది, ఫాలోయింగ్ ఉంది. కానీ రిషబ్ పంత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్కి దూరంగా ఉన్నాడు. ఈ ఫార్మాట్లో అతను పర్ఫామ్ చేయట్లేదు టెస్ట్లో. సో ఆ నేపథ్యంలో శుభ్మన్ గిల్ కేవలం కమర్షియల్ కన్సిడరేషన్ కోసం తీసుకొస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ పారాడాక్స్ ఏంటంటే, ఈ సేమ్ గౌతమ్ గంభీర్ ఏం చెప్పేవాడు మొన్నటిదాకా, నాకు ఇండియన్ క్రికెట్ లో సూపర్ స్టార్ కల్చర్ అనేది ఇష్టం లేదు, దాన్ని నేను బ్రేక్ చేస్తానని అతను చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను. కానీ దిస్ ఈస్ ప్రమోటింగ్ సూపర్ స్టార్ కల్చర్. మళ్ళీ అంటే పాత సూపర్ స్టార్ కల్చర్ పోయింది, కొత్త సూపర్ స్టార్ కల్చర్ ని అతని హయాంలోనే ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మరి నువ్వు గతంలో చెప్పేవాడు సూపర్ స్టార్ కల్చర్ ని నేను వ్యతిరేకం అని చెప్పినవాడు, ఇప్పుడు అదే గంభీర్ హయాంలో మళ్ళీ ఆ సూపర్ స్టార్, కొత్త సూపర్ స్టార్ ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. సో మనకి విరాట్ కోహ్లీ రీప్లేస్మెంట్ మీరు చూడండి, ఇండియన్ క్రికెట్ లో దెర్ వాజ్ సునీల్ గవాస్కర్, దెన్ కపిల్ దేవ్, తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు. అవును సార్. తర్వాత ధోని, విరాట్ కోహ్లీ, ఇలా మనకి ప్రతి ఈరాలో ప్రతి 10 ఏళ్ళకి ఒక సూపర్ స్టార్ మనకి. ఆ సూపర్ స్టార్ లేకుండా గేమ్ ని మనం ఇంత మనీ జనరేట్ చేయలేం. రైట్. స్టేడియం క్రౌడ్ ని తీసుకురాలి, నింపలేం. అలాగే మీకు ఐబాల్స్, క్యాచింగ్ ఐబాల్స్ అండ్ టీవీ బ్రాడ్కాస్ట్ చేయలేం. సో దానికోసం మీరు యూఆర్ ట్రైంగ్ టు మేక్ హిమ్ ఎన్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. ముఖ్యంగా T20లోనే మీకు ఎక్కువ మనీ ఉంది. సో T20లో అంటే ఒక యంగ్స్టర్, గుడ్ లుకింగ్ పర్సన్, సో శుభ్మన్ గిల్ లాంటి వాడిని ఒక సూపర్ స్టార్ గా ట్రైంగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ సూపర్ స్టార్ అవుట్ ఆఫ్ శుభ్మన్ గిల్. సో అదే ఇప్పుడు జరుగుతున్న ఎక్సర్సైజ్. రైట్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలక్షన్ కరెక్ట్ అంటారా సార్? శ్రేయస్ సార్ ఖచ్చితంగా ఉన్నారు టీంలో. ఓకే, శుభ్మన్ గిల్ పెట్టారు, మీకు శివం దుబే అండ్ రింకు సింగ్ ఇద్దరు ఉండాల్సిన అవసరం ఉంది. ఇద్దరులో ఒకరిని ఆడిస్తారు మీరు. ఇద్దరులో మీకు బోత్ ఆర్ సిమిలర్ లెఫ్ట్ హ్యాండర్స్, ఫినిషర్స్. సో మీకు ఒక్క ఫినిషరే కావాలి, ఎందుకంటే మీకు ఆల్రెడీ హార్దిక్ పాండ్యా లాంటి ఒక ఫినిషర్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఆల్సో కెన్ ఫినిష్. సో అలాంటప్పుడు మీరు వాళ్ళిద్దరిలో ఒకరిని పక్కన పెట్టేసి మీరు శ్రేయస్ అయ్యర్ని టీంలో పెట్టుకోవాల్సింది నెంబర్ 1. లేదు, కుదరలేదు, మనకి ఇద్దరు ఫినిషర్స్ కావాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీరు 5 స్టాండ్ బైస్ ని అనౌన్స్ చేశారు, రిజర్వ్ ప్లేయర్స్. స్టాండ్ బైస్ లో కూడా శ్రేయస్ అయ్యర్ని పెట్టకపోవడం ఏంటి? అక్కడ మీకు థర్డ్ కీపర్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్ పెట్టారు. ఆల్రెడీ ఈ టీంలో సంజు శాంసన్ ఒక కీపర్ ఉన్నాడు, మీకు జితేష్ శర్మ ఒక కీపర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉండగా థర్డ్ కీపర్ అవసరం ఉంటుంది. మీకు ఒక కీపర్కి ఇంజరీ అయితే ఇంకో కీపర్ ఉంటాడు. లేకపోయినా మనం యూఏఏలో ఆడుతున్నాం. యూఏఏలో 3 hours జర్నీ ఫ్రమ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కానీ 3 గంటల్లో మీరు దుబాయ్ చేరుకోవచ్చు. సో అలాంటి నేపథ్యంలో మీరు 3 కీపర్స్ తీసుకోవాల్సిన అవసరం. కనీసం ఆ స్టాండ్ బైస్ లో కూడా శ్రేయస్ అయ్యర్ని పెట్టకపోవడానికి కారణం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఓకే. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరు మన సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్స్ అనేది ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి గౌతమ్ గంభీర్ పడదు. వాళ్ళిద్దరు కలిసి కలకత్తాకి ట్రోఫీ గెలిపించి పెట్టారు 2 ఏళ్ల క్రితం. కానీ ఆ తర్వాత ఇద్దరు టర్మ్స్ చెడిపోయినాయి. శ్రేయస్ అయ్యర్ ఏమన్నా అంటే నాకు రావాల్సిన క్రెడిట్ రాలేదు, IPL ట్రోఫీ KKR గెలిచినప్పుడు ఆ క్రెడిట్ అంతా గంభీర్కి పోయిందని అతను ఓపెన్ గా ఇచ్చాడు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ సరిగ్గా లేవు. ఓకే. సో దాంతో ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కావాలనే గంభీర్ పక్కన పెడుతున్నాడు. గంభీర్ వల్లనే శ్రేయస్ అయ్యర్ టీంలోకి రావట్లేదనే ఒక ఫీలింగ్ చాలా చాలా ప్రబలంగా మనకి కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దట్ కుడ్ బి ట్రూ ఆల్సో. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఏం చెప్తున్నారంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి మనం టీం సెలెక్ట్ చేసినప్పుడు ఇయర్ బిగినింగ్లో ఆ టీం సెలెక్షన్ ఒక 2 గంటలు లేట్ అయింది. ఓకే. ఆ 2 గంటలు లేట్ అవడానికి కారణం ఏంటంటే సెలక్షన్ కమిటీ మీటింగ్లో గంభీర్ డజంట్ వాంట్ శ్రేయస్ అయ్యర్. కానీ అప్పుడు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ మాత్రం నేను ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఉండాల్సిందే అని పట్టుబట్టడంతో చాలా వాదోపవాదాలు జరిగి తర్జన భర్జనలు జరిగి చివరికి శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. సో గంభీర్ అప్పుడు ఈవెన్ 1 డే టీంలో కూడా శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టే ప్రయత్నం చేశాడని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అదే ఈరోజు ఇప్పుడు బాగా వినిపిస్తున్న మాట. సో అప్పుడు శ్రేయస్ అయ్యర్ ఉండడం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ వాజ్ అవర్ టాప్ స్కోరర్. ఓకే. అతను మనకి చాలా ఆడిన 5 మ్యాచ్ల్లో 2 50లు 2 40లు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో, సెమీఫైనల్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో మన ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అండ్ మన ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ప్రత్యేకంగా శ్రేయస్ అయ్యర్ పేరు చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ చాలా
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. కానీ గంభీర్ మాట అప్పుడు కానీ నెగ్గి ఉంటే శ్రేయస్ అయ్యర్ టీంలో కూడా ఉండేవాడు కాదు. కానీ అంతకుముందు మీకు మనం వన్డే వరల్డ్ కప్ ఆడాం 2023లో. అప్పుడు కూడా శ్రేయస్ అయ్యర్ వాజ్ వన్ ఆఫ్ అవర్ లీడింగ్ స్కోరర్స్. 2 సెంచరీలు చేశాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో అతను ఒక 100 చేశాడు, ఐ థింక్ జస్ట్ 70 balls. సో వండర్ఫుల్ పర్ఫార్మర్ ఇన్ వన్డే ఫార్మాట్. కానీ ఆ వన్డే ఫార్మాట్కి అతను ఎందుకు పరిమితం చేయాలి? టెస్ట్ మ్యాచ్లు ఆడొచ్చు, T20s కూడా ఆడొచ్చు. ముఖ్యంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి నెక్స్ట్ మంత్లో, సెప్టెంబర్లోనే అగైన్స్ వెస్టిండీస్. అప్పుడు కూడా అతను టీంలోకి రాకపోతే ఖచ్చితంగా ఏదో వేరే కారణాలు ఉన్నాయి, క్రికెటింగ్ రీజన్స్ లేవు అతను పక్కన పెట్టడానికి, కానీ మనం ఖచ్చితంగా నమ్మడానికి వీలు ఉంటుంది. ఓకే. సో ఇప్పటికీ కూడా అజిత్ అగర్కర్ని అలాగే గౌతమ్ గంభీర్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు సార్. ఇదంతా కూడా శ్రేయస్ అయ్యర్ కోసమేనా? శ్రేయస్ అయ్యర్ని దూరం పెట్టారని ట్రోల్సా అన్ని? మీకు అజిత్ గారు మీరు ఎక్స్లో కనుక చూస్తే ట్రెండ్ అవుతున్నది గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ అని మాత్రమే. అజిత్ అగర్కర్ అనలేదు. అదే మీకు ఇంతమంది మనం చెప్పినట్టు అంబటి రాయుని డ్రాప్ చేసినప్పుడు అప్పుడు చీఫ్ సెలెక్టర్గా ఉన్న ఎంఎస్కే ప్రసాద్ని అందరూ ట్రోల్ చేశారు, ఎంఎస్కే ప్రసాద్ని విలన్గా భావించారు. కానీ ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ని ఎవరేం అంటలేదు, గంభీర్ని అంటున్నారు. ఎందుకంటే గంభీర్కి శ్రేయస్ అయ్యర్కి పడదు కదా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ రిలేషన్స్ సరిగ్గా లేవు. సో గంభీర్ ఈజ్ ట్రైంగ్ టు ప్రమోట్ సర్టన్ ప్లేయర్స్, అంటే కొంతమంది ప్లేయర్స్ని పక్కన పెడుతున్నాడు. ప్రమోట్ ఎలా చేస్తున్నాడు మీరు చూడండి. ప్రసిద్ధ్ కృష్ణకి ఐపీఎల్లో పర్పుల్ క్యాప్ వచ్చింది, హైయెస్ట్ వికెట్ టేకర్ మొన్న ఐపీఎల్లో. కానీ అతనికి టీంలో ప్లేస్ లేదు. హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. హర్షిత్ రాణా కేకేఆర్లో ఉన్నప్పటి నుంచి గౌతమ్ గంభీర్ చాలా ఫేవరెట్ ప్లేయర్ అనేది అందరికీ తెలుసున్నది, జగమరిగిన సత్యం. సో అతన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఈవెన్ మన టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు కూడా, టెస్ట్ మ్యాచ్కి అంత సూటబుల్ కాకపోయినా కూడా టెస్ట్ టీంలో ఒక ఫస్ట్ టెస్ట్ పడితే అతని టీంతో పాటు ఉంచాడు. సో కొంతమంది ప్లేయర్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, కొంతమంది ప్లేయర్స్ని టార్గెట్ చేసి పక్కన పెడుతున్నాడు అని చెప్పి చాలా మంది నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. దానికి సఫిషియంట్ రీజన్ కూడా మనకు కనిపిస్తుంది, చాలా క్లియర్గా మనకి ఆ రకమైన ఫీలింగ్. అందుకనే ఇప్పుడు వీళ్ళు ట్రోల్ చేస్తున్న వాళ్ళు దే ఆర్ నాట్ టార్గెటింగ్ అగర్కర్, దే ఆర్ ఎంటైర్లీ టార్గెటింగ్ గౌతమ్ గంభీర్. సార్ T20 తర్వాత వస్తున్న ఏషియా కప్, అంటే ఇక్కడ కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా ఒక మ్యాచ్ అయితే జరగబోతుంది కదా. సో వాళ్ళ రోల్ని ఎవరు రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది సార్? మీరు చూస్తే 2007 నుంచి మనం 2007 T20 వరల్డ్ కప్ ఆడినప్పుడు రోహిత్ ఆడాడు. అవును. తర్వాత 2011లో మనం, తర్వాత 2009లో ఆడినప్పుడు T20 వరల్డ్ కప్, 10లో ఆడినప్పుడు, 11లో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ వాజ్ పార్ట్ ఆఫ్ ది టీమ్. అవును సార్. కానీ మనం మొట్టమొదటిసారిగా ఐ థింక్ 18 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు లేకుండా ఒక మేజర్ మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నాం. రైట్. 18 ఏళ్ళ తర్వాత ఇద్దరు దిగ్గజాలు లేకుండా ఆడుతున్నాం. రోల్ ఎవరు ఫిల్ చేస్తారంటే T20లో మనకు బోల్డ్ టాలెంట్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా మనం 1 కాదు 2 కాదు 3 టీంలు చేయొచ్చు. 3 టీంలు చేయగల టాలెంట్ మన దగ్గర ఉంది బికాజ్ ఆఫ్ ఐపీఎల్లో మనకి ఎంత మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుందంటే ఈవెన్ సంబడి లైక్ వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే, వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్, టీనేజర్స్. అవును సార్. వాళ్ళకి 14-17 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇండియన్ టీంకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో అలాంటి టాలెంట్ మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు లేని లోటు ఇప్పుడు మనకేం పెద్దగా కనిపించదు. ఎందుకంటే T20 ఆడే తీరు కూడా మారిపోయింది. కానీ రోహిత్, విరాట్ ప్లే అంటే వాళ్ళు స్లోగా ఆడారని కాదు, వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సింగిల్స్ తీయడం, బౌండరీలు కొట్టడం, అదే ఇప్పుడంతా 6 హీటింగ్ అనేది, పవర్ హీటింగ్ అనేది గేమ్ చాలా చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు కొత్తగా ఈ మోడర్న్ జనరేషన్ వాళ్ళు ఆ రకమైన గేమ్ ఆడుతున్నారు. అయితే వాళ్ళ ప్రెజెన్స్, వాళ్ళ ఆరా అవన్నీ కూడా మనం మిస్ అవుతాం డెఫినెట్గా. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోతే ఫ్యాన్స్ డెఫినెట్గా వాళ్ళు లేని లోటు కనీసం ఇంకా రాబోయే 3-4 ఏళ్ళ ఫీల్ అవుతారు. అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మన ఇండియన్ క్రికెట్లో. ది కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దే క్రియేటెడ్, వాళ్ళ ప్రెజెన్స్ కానీ అదంతా మనకి ఇంత తొందరగా మనం మర్చిపోయే అవకాశం ఉండదు. సార్ అలాగే శుభన్ గిల్కి సంబంధించి ఆయన ఫ్యూచర్ స్టార్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా షార్ట్ పీరియడ్లోనే వన్డే మ్యాచెస్కి క్యాప్టెన్ అయ్యాడు, ఆ తర్వాత టెస్ట్ క్యాప్టెన్ అయ్యాడు, ఇప్పుడు T20కి వైస్ క్యాప్టెన్ అయ్యాడు సార్. ఫ్యూచర్ స్టార్ అనుకోవచ్చా సార్ శుభన్ గిల్? అన్డౌటబ్లీ ఫ్యూచర్ స్టార్, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియా, నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అతన్ని ఏదో ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్టర్స్ కానీ, బీసీసీఐ పెద్దలు కానీ చేస్తున్న తనంతట తాను ప్రొజెక్ట్ కాగలడు. అయితే నేను అనేది ఏంటంటే T20లో కూడా అతను రన్స్ చేస్తాడు. ఈ ఏషియా కప్లో కానీ, రాబోయే వరల్డ్ కప్లో కానీ అతను హీ విల్ డెఫినెట్లీ మేక్ సమ్ రన్స్. కానీ మనం అనుకున్న ఇంపాక్ట్ ఏంటంటే పవర్ ప్లేలో ఫస్ట్ 6 ఓవర్స్లో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లేతోనే మీరు మ్యాచ్ గెలిచే పరిస్థితి ఉంది. యూ విన్ ఆర్ లూజ్ ద మ్యాచ్ ఇన్ ద పవర్ ప్లే ఇట్ సెల్ఫ్. కానీ అలాంటి ఎక్స్ప్లోజివ్ గేమ్ అతని దగ్గర లేదు అనేది నా అభిప్రాయం.
సో శుభ్మన్ గిల్ ఇస్ ఎ క్లాస్ ప్లేయర్. అతను బ్యాటింగ్ చూస్తుంటే ఏ ఫార్మాట్లో అయినా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాంటి క్లాస్ని అతని క్లాస్ని కానీ అతని టాలెంట్ని కానీ క్యాలిబర్ని కానీ ఎవ్వరూ డినై చేయలేరు. కానీ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు, ఎందుకంటే మనకు ఆల్టర్నేటివ్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు జైస్వాల్ కానీ సంజు శాంసన్ కానీ ఇంకా చాలామంది మనకి ఫ్యూచర్లో మాయత్రే లాంటి వాళ్ళు, సూర్యవంశీ లాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఓపెనర్స్ మనకి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళు చాలా ఎక్స్ప్లోజివ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళని పక్కన పెట్టేసి కేవలం ఒక సూపర్ స్టార్ కావాలి మనకి ఆల్ ఫార్మాట్లో శుభ్మన్ గిల్ని మనం విరాట్ కోహ్లీ ప్లేస్లో నెక్స్ట్ విరాట్ కోహ్లీ లాగా అతన్ని మనం తయారు చేసుకోవాలని చెప్పి బోర్డు తాపత్రయపడుతుంది తప్ప ఈ ఫార్మాట్కి అతను సూట్ అవుతారని. కానీ అతని టాలెంట్ని మాత్రం ఎవ్వరూ డినై చేయలేరు. ఈజ్ ఏ వండర్ఫుల్లీ టాలెంటెడ్ యంగ్స్టర్, జస్ట్ 25-26 అతని ఏజ్. సో ఫ్యూచర్లో మరొక 10-15 ఏళ్ల పాటు ఇండియన్ క్రికెట్కి అతను చాలా బ్రహ్మాండమైన సర్వీసెస్ అందిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్ సార్, ముఖ్యంగా లాస్ట్లో మన రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించి ముఖ్యంగా రిషబ్ పంత్ కానీ కేఎల్ రాహుల్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరు కూడా మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళని కూడా ఏషియా కప్లోకి సెలెక్ట్ చేయలేదు సార్ కప్ కోసం. ఎందుకంటే రిషబ్ పంత్ని సెలెక్ట్ చేయకపోవడానికి అతను ప్రస్తుతం అతను ఇంజర్డ్, అతను పూర్తిగా ఫిట్నెస్తో లేడు ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఫార్మాట్లో అతను అంతగా గతంలో కూడా మనం చూసాం, ఈవెన్ ఈ ప్లేడ్ ఇన్ T20 వరల్డ్ కప్ ఆల్సో ఆశించిన స్థాయిలో ఇప్పుడు పర్ఫామ్ చేయలేదు, టెస్ట్ మ్యాచ్లో తప్ప. వన్డేలో కొంతవరకు పర్లేదు, T20లో అతను ఎప్పుడు కూడా అతని టాలెంట్కి తగిన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు, టాలెంట్కి తగిన న్యాయం చేయలేదు ఎప్పుడు. సో అందుకని రిషబ్ పంత్ని సెలెక్ట్ చేయడంలో దెర్ ఇస్ సఫిషియంట్ రీజన్. ప్రస్తుతం అతను ఇంజరీ కూడా ఉంది అతనికి. కేఎల్ రాహుల్ అంటారా, కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు అనొచ్చు అదే స్ట్రైక్ రేట్ ఇష్యూస్ గిల్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ కేఎల్ రాహుల్ కంటే కూడా గిల్ అమెండ్స్ చేసుకోగలడు అని సెలెక్టర్స్ గట్టిగా నమ్ముతున్నారు. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా అదే అంటారు. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ కూడా అంటారు అంటే మరి శుభ్మన్ గిల్ లాగే అతను కూడా స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు, మరి అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదు అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. సో అదొక క్వశ్చన్ ఉంటుంది. అలాగే వాషింగ్టన్ సుందర్ విషయంలో ఏంటంటే ఆల్రెడీ టీంలో 3 స్పిన్నర్స్ ఉన్నారు. సో బ్యాకప్గా అతను రిజర్వ్ స్పిన్నర్గా ఉన్నాడు. సో అతను అవసరమైతే అక్షర్ పటేల్కి ఎప్పుడు కూడా అతను బ్యాకప్గా ఉంటాడు. సో దే కుడ్ నాట్ ఫైండ్ ప్లేస్ ఫర్ హిమ్, అదే తప్ప అతను ఏదో పక్కన పెట్టినట్టుగా మనం అనుకోవడానికి లేదు. ఓకే సార్, ముఖ్యంగా వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ సెలెక్ట్ అయ్యారు సార్. సో ఈ ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ద బెస్ట్ పర్ఫార్మర్ అనుకుంటున్నారు? ప్లేయింగ్ లెవెల్లోకి సంజు శాంసన్ రావడం ఇప్పుడు కష్టంగానే ఉంది, ఎందుకంటే శుభ్మన్ గిల్ ఓపెనర్గా ఆడతాడనేది మనకి క్లియర్గా ఉంది. వైస్ కెప్టెన్ కాబట్టి టీంలో ఖచ్చితంగా ఉంటాడు. సంజు శాంసన్ ఓపెనర్గా ఆడినప్పుడే అతను బాగా రన్స్ చేశాడు. సో గౌతమ్ గంభీర్ అతన్ని మళ్ళీ టీంలోకి తీసుకొచ్చి ఓపెనర్ స్థానం ఇచ్చాడు. ఇప్పుడు అతను ఓపెనింగ్ స్థానం గల్లంత అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు, గతంలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు. అతనికి వచ్చిన 3 సెంచరీలు కూడా ఓపెనర్గానే వచ్చినాయి T20 ఫార్మాట్లో. సో అలాంటప్పుడు అతన్ని మిడిల్ ఆర్డర్ నెట్టే అతను ప్లేస్ గల్లంతే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో అతని ప్లేస్లో జితేష్ శర్మ ఈజ్ ఎ ఫినిషర్, అతను లోయర్ డౌన్ ది ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్లో చాలా బాగా ఆడే ప్లేయర్. సో సంజు శాంసన్ కంటే కూడా జితేష్ శర్మనే 11లో ఉండే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. సంజు శాంసన్ ఇప్పుడు కొత్త అరేంజ్మెంట్ వల్ల నష్టపోయింది, మనం బయట టీంలోకి రాకుండా నష్టపోయింది జైస్వాల్ అండ్ శ్రేయస్ అయ్యర్. 11లో స్క్వాడ్లో ఉండి కూడా 11లో తన ప్లేస్ కోల్పోబోయేది సంజు శాంసన్. సో గిల్ని తీసుకురావడం వల్ల ఇంతమందికి చాలా డ్యామేజ్ జరిగిందని మనం అనుకోవాలి. రైట్, అభిషేక్ శర్మతో ఓపెనింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు నో డౌట్ శుభ్మన్ గిల్ ఓపెన్ ద ఇన్నింగ్స్. ఇప్పుడున్న దానికి నిన్న చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే డెఫినెట్లీ అభిషేక్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ ఓపెన్ చేయడానికి 99% అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఓకే సార్, అలాగే 1 డౌన్లో ఎవరు వస్తే బాగుంటుంది సార్? 1 డౌన్లో మనం చూస్తే ఏంటంటే తిలక్ వర్మ 1 డౌన్లో ఆడినప్పుడు కెప్టెన్ అడిగి మరి 1 డౌన్లో ఆడినప్పుడు ఈ పర్ఫార్మ్ వెల్. సౌత్ ఆఫ్రికాలో వరుసగా 2 సెంచరీలు కూడా చేశాడు. సో 1 డౌన్ స్థానంలో తిలక్ వర్మ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 4లో కెప్టెన్ సూర్యకుమార్ ఆడచ్చు. కానీ ఇది పక్కా అరేంజ్మెంట్ కాకపోవచ్చు, ఎందుకంటే మనకి లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ ఉంది, గిల్ అండ్ జైస్వాల్. ఒకవేళ గిల్ అవుట్ అయితే సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తారు, బౌలర్లకు ఇబ్బంది కలిగించడం కోసం సూర్యకుమార్ వస్తాడు. అలా కాకుండా మనకి జైస్వాల్ అవుట్ అయితే మీకు మరొక లెఫ్ట్ హ్యాండర్ తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంటుంది. సో నెంబర్ 3, నెంబర్ 4 విషయంలో ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో కూడా గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఏం చెప్తాడంటే T20లో మీకు ఓపెనర్స్ మినహా మిగతా ప్లేసుల విషయంలో మీకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. సిచ్యుయేషన్ తగినట్టు టీమ్ రిక్వైర్మెంట్, తర్వాత గేమ్ సిచ్యుయేషన్, మీకు క్విక్ రన్స్ కావాలా, ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండర్ కావాలా, రైట్ హ్యాండర్ కావాలా, దాన్ని బట్టి
ఆ ఫ్లోటింగ్ గా ఉంటాయి. ఎవరు ఖచ్చితంగా పలానా ప్లేస్ లో వచ్చే అవకాశం ఉండదు. Okay. మీరు T20 వరల్డ్ కప్ లో కూడా మనం చూస్తే ఏంటంటే అక్షర్ పటేల్ ని కొన్నిసార్లు నెంబర్ 4 లో ఆడించారు, రిషబ్ పంత్ నెంబర్ 3 లో ఆడించారు. సో వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్లే ఉండవు, డిఫరెంట్ ప్లేస్ లో ఆడాల్సి ఉంటుంది. సో ఓపెనర్స్ మినహా మిగతా వాళ్ళందరి ప్లేస్ విషయంలో ఒక పక్క పలాని స్లాట్ అనేది T20s లో ఉండే అవకాశం లేదు. ఓకే సార్, అలాగే ఫినిషింగ్ స్క్వాడ్ లో ఫినిషింగ్ ఎవరు ఉంటే బాగుంటుంది సార్? ఫినిషింగ్ హార్దిక్ పాండే ఇస్ వన్ ఆఫ్ ది ఫినిషర్స్. శివం దుబే నాడిస్తే శివం దుబే, రింకు సింగ్ నాడిస్తే రింకు సింగ్, వీళ్ళు ఫినిషర్స్ గా ఉంటారు. అలాంగ్ విత్ అక్షర్ పటేల్ 2 రకాలుగా ఆడగలడు, స్టడీగా ఆడగలడు, లేకపోతే ఫినిషర్ గా కూడా ఆడగలడు. ఓకే, వీళ్ళు ముగ్గురు ఆ ఫినిషియర్ రోల్ ప్లే చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. రింకు సింగ్ అంటే రింకు సింగ్, ఆర్ దుబే అంటే దుబే. యా సార్, ఇంకోవైపు ఉమెన్స్ స్క్వాడ్ టీం కూడా అనౌన్స్ చేశారు సార్. సో వరల్డ్ కప్ ఏమైనా గెలుచుకునే ఛాన్స్ ఉంటుందా ఈసారి మనకేమైనా? వన్ డే వరల్డ్ కప్ ఉమెన్స్ ది మన ఇండియాలోనే జరగబోతుంది. రైట్. దాంట్లో మరి టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, టీమ్ బాగుంది. షఫాలి వర్మని డ్రాప్ చేశారు బికాజ్ ప్రతీక్ రవల్ ఇస్ డూయింగ్ వెల్, కన్సిస్టెంట్ గా ఆడుతున్నారు ఈ ఫార్మాట్ లో. T20లో అయితే ఆమె ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే కుదురుతుంది, ఇక్కడ ప్రతీక ఇస్ డూయింగ్ వెల్. సో అందుకని ఆమెను పెట్టి షఫాలిని డ్రాప్ చేశారు. టీం చాలా బాగుంది. బట్ ఏంటంటే మన టీం ఎంత బాగున్నా కూడా అక్కడ ఇంగ్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఓకే, అంటే ట్రెడిషనల్ గా దాదాపు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఈ ఫార్మాట్ లో లేకపోతే ఉమెన్స్ క్రికెట్ ని వాళ్ళు రూల్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఇస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, ఇంగ్లాండ్ కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇస్తుంది. సో వాళ్ళ ఆ 2 దిగ్గజాలని తట్టుకొని, ఈవెన్ న్యూజిలాండ్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ సైడ్. రైట్. మెల్లమెల్లగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో చాలా గట్టి పోటీ ఉంది. మన టీం చాలా వరకు చాలా ముందంజ వేశారు మన వాళ్ళు గతంతో పోలిస్తే. కానీ ఇంకా కొంత ఫీల్డింగ్ లో కానీ, తర్వాత రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, బిగ్ హిట్టింగ్, క్యాచింగ్, ఇవన్నీ మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రౌండర్ నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ కూడా మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.